ట్రంప్ని కలిసిన తర్వాతన జెలెన్స్కీ ట్రంప్ మీదన గొడవబడి బయటకు వచ్చేసి ఆ తర్వాత యూరప్ దేశాలతో మీటింగ్ అయ్యాడు, తర్వాతన బ్రిటన్తో మీటింగ్ అయ్యాడు. వీళ్ళందరి దగ్గర మళ్ళీ ఆ మీటింగ్ యొక్క లక్ష్యం ఏమని చెప్తారు? శాంతే అంటారు. ఆ శాంతే కదా ట్రంప్ కూడా చెప్పేది, ఆ శాంతే కదా ఆయన అనేది కాల్పుల విరమణ. కానీ వీళ్ళందరూ శాంతే కావాలంటారు, కానీ ఉక్రెయిన్కి ఆయుధాలు ఇస్తానంటారు, ఆయుధ సాయం చేస్తానంటారు, ఆర్థిక సాయం చేస్తానంటారు, అవసరమైతే మా సైన్యం కూడా అడుగు పెడుతుందని చెప్తుంటాడు బ్రిటన్ ప్రధానమంత్రి అంటారు. ఇదే ట్రంప్కి ఆగ్రహం తెప్పించింది. అందుకనినే వెరీ వెరీ ఫార్ అవే వెళ్ళిపోతున్నది శాంతికి సంబంధించినటువంటి అంశం. దిస్ ఈస్ ద వాస్ట్ స్టేట్మెంట్ దట్ కుడ్ హ్యావ్ బీన్ మేడ్ బై జెలెన్స్కీ అండ్ అమెరికా విల్ నాట్ పుట్ అప్ విత్ ఇట్ ఫర్ మచ్ లాంగర్. దిస్ గై డస్ నాట్ వాంట్ దేర్ టు బి పీస్ అంటూ తేల్చి చెప్తున్నాడు. ఇట్లాంటోడు శాంతిని రానియడు అన్నటువంటి విషయాన్ని, అంటే ఉక్రెయిన్ అధ్యక్షుడిని తొలగింపు అన్నటువంటిది ముఖ్యం అన్న విషయాన్ని పరోక్షంగా చెప్తున్నాడు.